గండిపేట కోకాపేటలో కొత్త చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పనులు ప్రారంభించారు. అయితే చెరువులో సైక్లింగ్ చేసిన కమిషనర్ అందరినీ కూడా ఉత్తేజపరిచారు. అక్కడ ఈ సందర్భంగా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. చెరువులు కబ్జా కాకుండా ప్రహారీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేసి చెరువులను పరిరక్షిస్తామని తెలిపారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3200 చెరువుల సుందరీకరణకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లుగా సర్ఫరాజ్ వెల్లడించారు. ఈరోజు కోకాపేట లేక్ రీజెనరేషన్ అండ్ రెస్టోరేషన్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. ఏదైనా ఖర్చులు ఉన్నా కూడా మేము కంపల్సరీగా ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చాము. సో అందరికీ తెలుసు ఎన్విరాన్మెంట్, ప్రకృతి అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఈ లేక్ యూజబుల్ కండిషన్లో లేకుండా ఉండింది. మేము ముందుకొచ్చి ఈ లేక్ని పరిశుభ్రం చేసి దాన్ని యూజబుల్ కండిషన్లో తీసుకురావాలని కోరుకున్నాము. ఈ ప్రోగ్రాం భాగంగా మేము ఈ లేక్ని ఎన్జిఓ ధ్రువాంష్ వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఉండి వాళ్ళు టెక్నికల్గా చాలా ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో గత 15 రోజుల నుంచి ఇవరి మొత్తం వర్క్ స్టార్ట్ చేశారు. సో రాబోయే 6 నెలల్లో ఈ లేక్ సుందరంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాము. అండ్ చుట్టుపక్కల అందరికీ అందుబాటులో వాకింగ్ ట్రాక్స్, తర్వాత కూర్చోవడానికి పార్కు, ఇలాంటివన్నీ ప్రోగ్రాంలో భాగంగా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తారు. 3200 లేక్స్ ఉన్నాయి. 3267-68 ఆ ప్రాంతంలో లేక్స్ ఉన్నాయి. దాంట్లో అరౌండ్ 565-70 వరకు ఓఆర్ఆర్ పరిధి లోపు ఉన్నాయి. మిగతా ఓఆర్ఆర్ పరిధి బయట ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ఫేజ్డ్ మేనర్ హెచ్ఎండిఏ సైడ్ నుంచి అన్ని లేక్స్ కి స్లోగా రెస్టోరేషన్ ప్రాజెక్ట్స్ తీసుకుంటామని ఒక ప్రణాళిక చాలా 3 years నుంచి నడుస్తుంది. అది ఇంకా స్పీడప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి భాగంగా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే సమ్ 26 లేక్స్ వేరియస్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ట్రైడ్ టు అడాప్ట్ అండ్ వాళ్ళు సిఎస్ఆర్ మీద దానికి డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లాగే ఒక 9-10 లేక్స్ మీద హెచ్ఎండిఏ డబ్బు పెట్టుకుని అది కూడా రెస్టోరేషన్ జరుగుతుంది. ఈరోజు కోకాపేట కొత్త చెరువు దగ్గర రెస్టోరేషన్ కార్యక్రమం జెమినీ ఆయిల్స్ ఫండింగ్ తోటి మొదలవుతుంది. కోకాపేట చెరువుకి పారకం మన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇప్పుడు ఉంది, ఫైనల్ నోటిఫికేషన్ లేదు. ఫైనల్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే మనం చేస్తాము. కానీ దీనికి ముఖ్యమైన యాక్టివిటీస్ ఏమున్నాయి ఏంటంటే బేసిక్లీ టు స్టాప్ సివేజ్ ఇన్ఫ్లో, సివేజ్ వాటర్ ఇన్ఫ్లో ఎట్లా ఆపాలి అని, దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. సెకండ్ ఏంటంటే ఉన్న కొంత వరకు సీవేజ్ కానీ పొల్యూషన్స్ కానీ లేక్లో ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, దానికి ఎట్లా క్లీన్ చేయాలి అది సెకండ్ ఆస్పెక్ట్. అండ్ థర్డ్ ఏంటంటే ఇది క్లీన్ చేసుకుంటూ ఆ లేక్ సరౌండింగ్స్ ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీకి దాంట్లో ఒక పార్ట్నర్షిప్ ఉండాలి. సో ఈ లోకల్ కమ్యూనిటీ షుడ్ రియలైజ్ ది బెనిఫిట్ ఆఫ్ ద లేక్. అంతా ఇంకా కోస్తా అందరూ కనబడతారు. వెనక రండి, ఇంకా రండి.